సో హాయ్ గైస్, ఈ వీడియోలో మనం మాట్లాడే టాపిక్ ఏంటంటే మనకు వచ్చేసరికి రీసెంట్గా కొన్ని మూవీస్ అయితే థియేటర్స్లో రిలీజ్ అయ్యాయి కదా. మరి ఆ మూవీస్ అనేవి ఓటీటీలోకి రావడానికి రెడీగా ఉన్నాయన్నమాట. మెయిన్గా వచ్చేసరికి మనకి గాడ్జిల్లా, ఎక్స్కాంగ్ ద న్యూ ఎంపైర్ అండ్ అలాగే దాంతోపాటు ఫ్యామిలీ స్టార్ మూవీకి సంబంధించిన కన్ఫర్మ్ డేట్ అయితే వచ్చేసింది. అండ్ అలాగే సిద్ధార్థ్ రాయ్ ఇంకా చాలా మూవీస్కి సంబంధించిన ఓటీటీ డేట్స్ అనేవి రావడం అయితే జరిగిందనమాట. మరి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కనుక నచ్చినట్లయితే పక్కా లైక్ అయితే చేసుకోండి. ఓకే, ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే విజయ్ దేవరకొండ అలాగే మృణాల్ ఠాకూర్ కాంబినేషన్లో వచ్చినటువంటి ద ఫ్యామిలీ స్టార్ ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి అమెజాన్ ప్రైమ్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది అగ్రిమెంట్ ప్రకారం మనకి మే 3 రిలీజ్ అవ్వాలి, కానీ కొద్దిగా వేగంగా మనకి ఓటీటీలోకి అయితే వస్తుందన్నమాట. ఇది వచ్చేసరికి మనకి ఈ మంత్ 26 నుంచి చూడడానికి అవైలబుల్గా ఉంటుంది అమెజాన్ ప్రైమ్లో. మరి ఈ మూవీ కోసం మీరు ఎవరైనా వెయిట్ చేస్తున్నట్లయితే ఇంకా ఒక్కరోజు అయితే వెయిట్ చేయండి చాలు. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే టిల్లు స్క్వేర్ మూవీ. ఈ మూవీ కూడా మనకి ఈ మంత్ 26 నుంచి చూడడానికి అవైలబుల్గా ఉంటుంది నెట్ఫ్లిక్స్లో. అండ్ మనకి గోపీచంద్ గారిది భీమా మూవీ మనకి 25th నుంచి చూడడానికి అవైలబుల్గా ఉంటుందని చెప్పాను కదా. మనకి ఫైనల్గా డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్లో ప్రెజెంట్ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఇప్పటి వరకు మీరు ఎవరైనా చూడకపోయినట్లయితే చూసేయండి, మనకి అవైలబుల్గా ఉంది. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే గాడ్జిల్లా, ఎక్స్కాంగ్ ద న్యూ ఎంపైర్ ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అనేవి 2 ప్లాట్ఫామ్స్ వాళ్ళు అయితే తీసుకున్నారనమాట. ఒకటి వచ్చేసరికి బుక్ మై షో అండ్ అలాగే దాంతోపాటు ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకోవడం జరిగింది. ఇది మనకి మే 13th నుంచి చూడడానికి అవైలబుల్గా ఉంటుంది అమెజాన్ ప్రైమ్లో అండ్ అలాగే బుక్ మై షోలో. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకి మే 3 ఒక 3 మూవీస్ వరకు ఉన్నాయన్నమాట. అందులో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే సైతాన్ మూవీ. ఇది మనకి అజయ్ దేవగన్ గారు అండ్ అలాగే దాంతోపాటు జ్యోతిక గారు మెయిన్ లీడర్లో యాక్ట్ చేసినటువంటి మూవీ అనమాట. మరి ఈ మూవీ అనేది మనకి మే 3 నుంచి నెట్ఫ్లిక్స్లో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. అండ్ అలాగే దాంతోపాటు మనకి మంజుమల్ బాయ్స్ ఇది మనకి మలయాళంలో రిలీజ్ అయ్యి 200 crores వరకు కలెక్ట్ చేయడం అయితే జరిగింది. మరి ఈ మూవీ కూడా మనకి డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్లో మే 3 నుంచి చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. అలాగే ఇంకా మనకి రజాకర్ మూవీ ఈ మూవీలో మనకి అనసూయ గారు అండ్ అలాగే దాంతోపాటు ఇంద్రజ గారు ఇంకా చాలా మంది యాక్టర్స్ అయితే ఉన్నారనమాట. ఈ మూవీ మనకి థియేటర్స్లో రిలీజ్ అయ్యి 1 month అయితే అయిపోతుంది. మరి ఫైనల్గా ఓటీటీలోకి అయితే రాబోతుంది. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి G5 వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. G5లో మనకి మే 3 నుంచి చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే సిద్ధార్థ్ రాయ్ ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. వీళ్ళు రాయించుకున్న అగ్రిమెంట్ ప్రకారం మనకి ఈ మంత్ లాస్ట్ వీక్ నుంచి చూడడానికి అవైలబుల్గా ఉంటుంది ఈ మూవీ అనేది ప్రైమ్ వీడియోలో. అంటే మనకి ఈ మూవీ అనేది సడన్గా స్ట్రీమింగ్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. రేపైనా స్ట్రీమింగ్ చేయొచ్చు అండ్ అలాగే ఈ వీక్లో ఎప్పుడైనా స్ట్రీమింగ్ అయితే చేయొచ్చు. అండ్ అలాగే కాటేరా మూవీ కోసం అయితే చాలామంది అడుగుతున్నారు. ఇది వచ్చేసరికి మనకి G5లో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. కాకపోతే దీనికి సంబంధించిన మనకి ఓన్లీ కన్నడ వర్షన్ మాత్రమే రిలీజ్ చేశారనమాట. మనకి రీసెంట్గా ఒక 5 లాంగ్వేజ్లో రిలీజ్ చేసినట్టు అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. కాకపోతే అది కేవలం కన్నడ మూవీకే ఈ థంబ్నెయిల్ అయితే పెట్టడం అయితే జరిగిందనమాట. అంతేగాని తెలుగు వర్షన్ అనేది ఎక్కడ రిలీజ్ అయితే కాలేదు ఇంకా. మరి ఈ మూవీ మనకి తెలుగు వర్షన్లో ఎప్పటి నుంచి ఓటీటీలో రిలీజ్ చేస్తారు ఏంటంటే దీనికి సంబంధించిన ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. బట్ మనకి మే మంత్ ఫస్ట్ వీక్లో దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వస్తుందన్నమాట. సో ఇది గైస్ ఫైనల్ గా వీడియో వచ్చేసరికి వీడియో కూడా నచ్చినట్లయితే పక్కా లైక్ అయితే చేసుకోండి. అండ్ అలాగే మరిన్ని ఇలాంటి ఓటీటీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.